మేషరాశి వారు ఎక్కడ ఉన్నా సరే ఈ వీడియోని మాత్రం మిస్ కావద్దు. జూన్ నెల 11, 12, 13 తేదీల్లో మీ జీవితంలో ఒక వ్యక్తి ప్రవేశం కారణంగా మీరు పట్టిందల్లా బంగారమే. మీ శత్రువులు కూడా షాక్ అవుతారు. మీరు గతంలో చూడని అద్భుతమైన మార్పులైతే మీరు ఈ సమయంలో ఖచ్చితంగా చూస్తారని చెప్పడంలో సందేహం అయితే లేదండి. అసలు ఈ మేషరాశి వారి జీవితం ఏ విధంగా మారబోతోంది, వీరి జీవితంలో కలగబోయే పూర్తి మార్పులు ఏ విధంగా ఉంటాయో ఈ వీడియో ద్వారా మనమైతే తెలుసుకుందామండి. మేషరాశి వారు మాత్రం ఎక్కడ ఉన్నా సరే వీడియోని మాత్రం మిస్ కావద్దు. ఈ రాశి వారికి జూన్ నెల 11, 12, 13 తేదీలు మీ జీవితంలో ఒక ప్రత్యేకమైనటువంటి మార్పును తీసుకురావచ్చని చెప్పవచ్చు. ఈ 3 రోజుల్లో జరిగే కొన్ని పరిణామాలు మీ యొక్క భవిష్యత్తును కొత్త దిశలో నడిపించే అవకాశంగా అనిపిస్తోంది. ముఖ్యంగా మీ జీవితంలోకి ప్రవేశించే ఒక వ్యక్తి కారణంగా మీ యొక్క ఆలోచనలు, అవకాశాలు, అదృష్టము అన్నీ కూడా కొత్త రూపం దాల్చే సూచనలు కనిపిస్తూ ఉన్నాయి. ఇటీవల వరకు కూడా మీరు ఎన్నెన్నో కష్టాలు, అడ్డంకులను ఎదుర్కొని ఉండవచ్చు. మీరు ఎంత కష్టపడినా ఫలితం రాలేదు, ఆలస్యంగా రావడం వల్ల నిరాశ చెందే సందర్భాలు కూడా కనిపిస్తాయి. కానీ ఇప్పుడు పరిస్థితులు మారబోతూ ఉన్నాయి. మీరు ఎదురు చూస్తున్నటువంటి సమయం దగ్గర పడబోతోంది. మీ అదృష్ట చక్రం వైపు వేగంగా తిరగడం ప్రారంభం కాబోతుంది. చాలామంది భావిస్తారు మీ జీవితంలోకి ఒక ప్రత్యేకమైనటువంటి వ్యక్తి ప్రవేశం అనేది మీకు సమయంలో జరగబోతోంది. ఈ వ్యక్తి స్నేహితుడు, బంధువు, సహోద్యోగి లేదా కొత్తగా పరిచయం రూపంలో కూడా వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి. మొదట సాధారణమైన వ్యక్తి కనిపించిన భవిష్యత్తులో మీ జీవితం పైనటువంటి గొప్ప ప్రభావం అనేది చూపే అవకాశం అయితే ఉంటుంది. ఆ వ్యక్తి ఇచ్చే ఒక్క సలహా, ఒక్క అవకాశము లేదా ఒక పరిచయం మీ యొక్క జీవితాన్ని పూర్తిగా మార్చివేయవచ్చు. ఆర్థిక పరంగా మీకు బంగారమైనటువంటి రోజులైతే కనిపించబోతూ ఉన్నాయండి. జూన్ నెల 11, 12, 13 తేదీల్లో ధన సంబంధిత విషయాల్లో శుభ సంకేతాలు కనిపించవచ్చు. నిలిచిపోయిన పనులు పూర్తి కావడం, ఆగిపోయిన డబ్బు తిరిగి రావడం లేదా కొత్త ఆదాయ మార్గాలు కనిపించడం వంటి అవకాశాలు ఉన్నాయి. మీరు పట్టిందల్లా బంగారంగా మారుతున్నట్లు కనిపించే పరిస్థితులు కూడా మీకైతే ఏర్పడవచ్చు. గౌరవం మరియు పేరు ప్రతిష్ట, ఇప్పటి వరకు మీ యొక్క సామర్థ్యాన్ని గుర్తించిన వారు కూడా ఇప్పుడు మీ యొక్క ప్రతిభను గుర్తించడం ప్రారంభిస్తారు. మీ యొక్క మాటకు విలువ పెరుగుతుంది. మీరు తీసుకునే నిర్ణయాలు ఇతరులకు ఆదర్శంగా మారే అవకాశాలు ఉంటాయి. ఒకప్పుడు మిమ్మల్ని విమర్శించిన వారు ఇప్పుడు మీ యొక్క విజయాన్ని చూసి ఆశ్చర్యపోతారు. మీ శత్రువులు కూడా షాక్ అవుతారు. మీ ఎదుగుదల చూసి మీకు అడ్డంకులు సృష్టించిన వారు కూడా ఆశ్చర్యానికి గురి అవుతారు. మీరు సాధించే పురోగతి వారికి ఊహించిన విషయమైనా కావచ్చు. అయితే ఎవరికి కూడా చెడు కోరుకోకుండా మీ యొక్క లక్ష్యాలపైన దృష్టి పెట్టడం మీకు మరింత మేలు చేస్తుంది. ప్రేమ మరియు కుటుంబ జీవితం గురించి చూసుకున్నట్లయితే కుటుంబంలో ఆనందకరమైన వార్తలు వినిపిస్తాయి. ప్రేమలో ఉండేవారికి మంచి పరిణామాలు చోటు చేసుకుంటాయి. ఒంటరిగా ఉండేవారికి కొత్త పరిచయం ఏర్పడే అవకాశం ఉంటుంది. కుటుంబ సభ్యుల మద్దతు కూడా మీ యొక్క ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. 3 రోజుల్లో గుర్తుంచుకోవాల్సిన విషయాలు: మీ ముందుకు వచ్చే ప్రతి అవకాశాన్ని గుర్తించండి. చివరిగా కనిపించిన అవకాశాన్ని కూడా భవిష్యత్తులో పెద్ద విజయానికి కారణం కావచ్చు. ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగండి. కష్టపడడం ఆపకండి. అదృష్టం మీకు తోడైనా మీ యొక్క ప్రయత్నాలు మిమ్మల్ని శిఖరాలకు తీసుకెళ్తాయి. మేషరాశి వారికి జూన్ నెల 11, 12, 13 తేదీలు జీవితాన్ని మార్చే రోజులు కావచ్చు. ఒక వ్యక్తి ప్రవేశం మీ యొక్క అదృష్టాన్ని కొత్త స్థాయిలోకి తీసుకెళ్లవచ్చు. మీరు ఊహించని విజయాలు, అవకాశాలు, ఆనందాలు మీ వైపుకు వచ్చే అవకాశాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి. ధైర్యంగా ముందుకు సాగండి. మీ సమయం ప్రారంభం కాబోతుంది. మేషరాశి వారు ఈ 3 రోజులు మీ జీవితంలోకి వచ్చే ఆ ఒక వ్యక్తిని అసలు తక్కువ అంచనా వేయకండి. అతడు లేదా ఆమె ద్వారా మీ యొక్క అదృష్ట ద్వారాలు తెరుచుకోబోతున్నాయి. మేషరాశి వారు ఊహించిన విధంగా మీ జీవితంలోకి ప్రవేశించే వ్యక్తి అదృష్టాన్ని మాత్రమే కాదు, కొత్త అవకాశాలను కూడా తీసుకువస్తాడు. ఒక చిన్న పరిచయం ఒక పెద్ద విజయానికి కారణం కావచ్చు. మీరు ఎన్నెన్నో సంవత్సరాలుగా సాధించాలని అనుకుంటున్నటువంటి లక్ష్యానికి ఈ సమయంలో దారి చూపే వ్యక్తి రావచ్చు. ఈ రోజున మీకు వచ్చే ఒక సమాచారము అంటే 12వ తేదీ జూన్ 12వ తేదీన మీకు వచ్చే ఒక సమాచారము, ఒక కాల్, ఒక సందేశం లేదా ఒక సమావేశం భవిష్యత్తులో గొప్ప మార్పుకు కారణం కావచ్చు. అందుకే ప్రతి విషయాన్ని కూడా జాగ్రత్తగా గమనించండి. మీకు వచ్చిన అవకాశాన్ని అయితే మాత్రం మీరు అసలు ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా వదులుకోకండి. ధన ప్రవాహం పెరిగే సూచనలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. ఇటీవల వరకు ఆర్థికంగా ఒత్తిడిని ఎదుర్కొంటున్నటువంటి వారికి ఉపశమనం లభిస్తుంది. వ్యాపారస్తులకు లాభాలు పెరగవచ్చు. ఉద్యోగస్తులకు కొత్త అవకాశాలు రావచ్చు. కొందరికి అదనపు ఆదాయం లేదా అనుకోని ధన
లాభం కూడా కలగవచ్చు. మీరు చేసే ప్రతి ప్రయత్నం మంచి ఫలితాలను ఇవ్వడం ప్రారంభించవచ్చు. సమాజంలో గౌరవం పెరుగుతుంది. మీ పేరు ప్రతిష్టలు పెరిగే అవకాశం ఉంటుంది. ఒకప్పుడు మీ గురించి తక్కువగా మాట్లాడిన వారే ఇప్పుడు మీ యొక్క విజయాన్ని చూసి ఆశ్చర్యపడతారు. మీ యొక్క నిర్ణయాలు సరైనవి నిరూపించే సందర్భాలు రావచ్చు. మీ యొక్క ఆత్మవిశ్వాసం కొత్త స్థాయికి చేరుతుంది. శత్రువులు కూడా ఊహించని షాక్. మీ యొక్క ఎదుగుదల చూసి కొందరు అసూయపడవచ్చు, కానీ మీరు నిశ్శబ్దంగా ముందుకు సాగితే మీ విజయం వారికే సమాధానంగా నిలుస్తుంది. గతంలో మీకు అడ్డుగా నిలిచినటువంటి వ్యక్తులు ఇప్పుడు మీ యొక్క పురోగతిని ఆపలేని పరిస్థితి ఏర్పడుతుంది. కుటుంబం మరియు సంబంధాలు. ఇంట్లో సంతోషకరమైన వాతావరణం ఏర్పడవచ్చు. కుటుంబ సభ్యుల మద్దతు మరింతగా పెరగవచ్చు. ప్రేమ సంబంధాల మంచి అవగాహన ఏర్పడుతుంది. ఒంటరిగా ఉండేవారికి ఒక ప్రత్యేకమైనటువంటి పరిచయం జీవితంలో కొత్త వెలుగు తీసుకురావచ్చు. మేషరాశి వారి 3 రోజులు మాత్రం మీ జీవితాన్ని అసలు విడిచిపెట్టవద్దండి. చూసారు కదండి, మేషరాశి వారి గురించి అయితే తెలుసుకున్నారు కదా. ఇక ఈ మేషరాశి వారి గుణగణాలు కూడా ఏ విధంగా ఉండబోతున్నాయో కూడా ఈ వీడియో ద్వారా మనం అయితే ఇప్పుడు క్లియర్గా చూసేద్దాం. మేషరాశి జాతకుల యొక్క గుణగణాలు చూసుకున్నట్లయితే కనుక ఈ మేషరాశి జాతకులు ఎప్పుడు కూడా పొగడ్తలకు లొంగిపోయే స్వభావాన్ని కలవారుగా ఉంటారు. ఎవరైనా సరే వీరిని సులభంగా బుట్టలో వేసుకోవచ్చు. వీరి శరీరం చాలా శక్తివంతమైనది. పెద్ద పెద్ద వ్యాపారాలు నిర్వహించుట వీరికి వెన్నతో పెట్టిన విద్య. చక్కటి సంభాషణ చాతుర్యం వీరికి కలవారుగా ఉంటారు. వీళ్ళకు ఉన్నటువంటి వాగ్దాటితో వేలాది మంది ప్రజలను ఒట్టకట్టుకుని మహాకార్యములు కూడా సాధిస్తారు. వీరిని అనుసరించేవారు వీరికి విధేయులు ఉండి ఎంతటి దుష్కర కార్యంలో నేను సరిదూగగలుగుతారు. అచంచలైన మనోనిశ్చయము, సాహసం వీరి లక్షణాలు. ఇవి కాకుండా వీరిలో మూర్ఖత్వం కూడా ఉంటుంది. ముక్కుసూటిగా ఆవేశంగా ప్రవర్తిస్తారు, కానీ కొంచెం కూడా ఆలోచించారు. మేషరాశి వారికి సాహసమే ఊపిరి. 10 మందిని కూడబెట్టుకుని నాయకత్వం వహించడం వీరి జీవ లక్షణం. లక్ష్య సాధనలో ఎంతటి త్యాగముకైనా సరే వీరు వెనుకంజ వేయరు. ఈ రాశి వారి హృదయము దయార్థ హృదయము. వీరు ఎవరి మీదైనా విపరీతమైన ప్రేమ కానీ విపరీతమైన కోపాన్ని కానీ చూపిస్తారు. అయితే ఇతరులు ఎంత కడుపుగా ప్రేమిస్తారో అంత ప్రేమ వీరి పట్ల చూపినప్పుడు అంత తీవ్రంగా కూడా బాధపడే పరిస్థితులు ఏర్పడతాయి. ఈ రాశి వారి జన్మత నాయకులు. వీరు పోలీసు, యుద్ధ శాఖల్లో బాగా రాణిస్తారు. యంత్రంలో ఫ్యాక్టరీలు నడుపుట, పెద్ద పెద్ద వ్యాపార సంస్థలు నడుపుట వీరికి చాలా సులభము. ఖనిజంలో వస్తు సామగ్రి, శస్త్రచికిత్సా పరికరములు మొదలగు వ్యాపారాలు వీరికి లాభదాయకం అవుతాయి. ఈ రాశి వారు రాజకీయాలందు సమర్థులుగా వ్యవహరిస్తారు. వీరికి కొన్ని ప్రజ్ఞాపాఠం వల్ల వీరికి శత్రువులు కూడా ఏర్పడతారు. దీనివల్ల వీరికి ప్రాణహాని కూడా కలుగుతుంది. ఈ రాశి వారు క్రీడలందు రాణిస్తారు. వీరికి చక్కని దర్శన జ్ఞానం కూడా కలవారుకుంటారు. మేషరాశి వారితో వివాహ జీవితంలో క్రమశిక్షణతో వెలిగితే మంచి పరిస్థితులు అనేవి ఏర్పడతాయి. ఈ రాశి వారికి నీచగ్రహ వీక్షణ ఉన్నప్పుడు మొరటుగా ప్రవర్తిస్తారు. దుర్బుద్ధి ఎక్కువగా ఉంటుంది. ఏ విషయంలోనూ అయినా ముక్కుసూటిగా ప్రవర్తించడం వల్ల తాను పట్టిన కుందేలకు 3 కాళ్ళు అని వ్యవహరించడం చేత వీరు చాలా ఇబ్బందులు పాలవుతారు. మేషరాశి వారు తమ జీవితంలో సహనము, ఓర్పు, వినయము, లౌకిక జ్ఞానం అలవర్చుకున్న అపజయం అనేది వీరి చెంత చేరదు. ఈ రాశి వారికి మొండితనం ఎక్కువగా ఉంటుంది. ఏదైనా సాధించడంలో ఎక్కువగా మొండితనాన్ని కూడా చూపిస్తూ ఉంటారు. ఆ పని పూర్తయ్యే వరకు కూడా నిద్ర పట్టని మనస్తత్వాన్ని కలవారుగా ఉంటారు. అనుకున్నది సాధించేదాకా వీరికి నిద్ర ఉండదు, మనశ్శాంతి ఉండదు. వీరు సుఖంగా ఉంటారు, ఎదురువారిని సుఖంగా ఉండనివ్వరు. చూసారు కదండి, మేషరాశి వారి గురించి తెలుసుకున్నారు కదండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆన్లీ ట్యాప్ చేయండి. విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకైతే నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.